రైట్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి లైవ్ సెషన్ కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేసుకున్నాము. ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. నేర్చుకోవడానికి దిస్ ఈస్ ది బెస్ట్ టైం ఫ్రెండ్స్. తర్వాత మనకి లంచ్ చేసేందుకు అంతగా అవకాశం రాదు. నోటిఫికేషన్ వచ్చాక గందరగోళంగా ఉంటుంది. మైండ్ అంతా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రశాంతంగా నేర్చుకోండి, ఇన్ డెప్త్ గా నేర్చుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే నెట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఆహార ధాన్యాల యొక్క నికర లభ్యత ఎంత ఉంది మన దేశంలో చూడబోతున్నాం ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ మేనర్. ఫ్రెండ్స్, మనకు ప్రధానంగా క్రాప్స్ ని మూడు రకాలుగా డివైడ్ చేస్తారని చెప్పుకున్నాం ప్రీవియస్ సెషన్ లో. ఒకటి ఫుడ్ గ్రెయిన్స్ అనుకున్నాం, రెండోది ఆయిల్ సీడ్స్ అనుకున్నాం, మూడోది కమర్షియల్ క్రాప్స్ అనుకున్నాం. దేశంలో క్రాప్స్ ని, పంటలను ఈ విధంగా వర్గీకరిస్తుంది ప్రభుత్వం: ఫుడ్ గ్రెయిన్స్, ఆయిల్ సీడ్స్, కమర్షియల్ క్రాప్స్. వీటి గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. వీటి ఉత్పత్తి ధోరణుల గురించి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. క్వశ్చన్ ఎలా అడుగుతారో కూడా చెప్పుకున్నాం కదా. ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఒకసారి చూడండి, ప్రధానంగా రైస్, వీట్, మేజ్, ఆ తర్వాత గ్రామ్, బాజ్రా, జోవర్, మూంగ్, తూర్ కందిపప్పు, అదర్ పల్సెస్ ఉరాద్, బార్లీ, రాగి, ఆ తర్వాత లెంటిల్, స్మాల్ మిల్లెట్. చూస్తే మనకు ప్రధానంగా రెండు రకాల క్రాప్స్ కనిపిస్తున్నాయి. ఒకటి రైస్, వీట్ లాంటి సెరీల్స్ కనిపిస్తున్నాయి, తృణధాన్యాలు అంటాం. రెండోది పల్సెస్, పప్పు ధాన్యాలు కనిపిస్తున్నాయి. సో ఫుడ్ గ్రెయిన్స్ అంటే సెరీల్స్ ప్లస్ పల్సెస్ కలిస్తే ఫుడ్ గ్రెయిన్స్, అంతే, సింపుల్. రైస్, వీట్, బాజ్రా, జోవర్ లాంటి తృణధాన్యాలు ప్లస్ పప్పు ధాన్యాలు కలిస్తే మనకి ఫుడ్ గ్రెయిన్స్. ఈ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క నెట్ అవైలబిలిటీ ఎంత ఉంది మన దేశంలో చూసుకోబోతున్నా. ఫుడ్ గ్రెయిన్స్ యొక్క నికర లభ్యత ఈజ్ ఈక్వల్స్ టు, జాగ్రత్త వినాలి, ప్రతిదీ అఫీషియల్ సోర్స్ నుంచి తీసుకుంటుంది, కాకపోతే సైంటిఫిక్ మేనర్ లో జాగ్రత్తగా నేర్చుకుంటూ వెళ్తున్నాం, బేసిక్స్ తో సహా. ఫుడ్ గ్రెయిన్స్ యొక్క నెట్ అవైలబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయాలంటే స్థూల ఉత్పత్తి, అంటే మొత్తం ఆహార ధాన్యాలు పైన మనం చెప్పుకున్నటువంటి పంటల యొక్క మొత్తం స్థూల ఉత్పత్తి తీసుకుని దాంట్లో విత్తనాలకు వాడే మొత్తాన్ని తీసేయాలి, మేతకు వాడే మొత్తాన్ని తీసివేయాలి, వ్యర్థంగా మిగిలిపోయేదాన్ని తీసివేయాలి, తీసివేసి దాంట్లో నుంచి మళ్ళీ ఎగుమతులను తీసివేయాలి. దిగుమతి చేసుకుంటే ఆ దిగుమతులను మాత్రం కలుపుకోవాలి. మళ్ళీ నిల్వలో ఏమైనా మార్పులు వస్తే వాటిని కూడా తీసివేయాలి. దీన్ని మనం ఆహార ధాన్యాల నికర లభ్యతగా పేర్కొంటాం. సో నెట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అంటే స్థూల ఉత్పత్తి నుంచి విత్తన మేత వ్యర్థాలను తీసివేసి, ఆ తర్వాత ఎగుమతులను తీసివేసి, దిగుమతులను కలుపుకొని మళ్ళీ నిల్వలో మార్పులను తీసివేస్తే వచ్చేదే నెట్ అవైలబిలిటీ. దేశంలో ఆహార భద్రతా స్థితిని అంచనా వేయడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి కొలమానము దిస్ నెట్ అవైలబిలిటీ. దీని మీద మనం ఈరోజు గ్రూప్ 1 క్వశ్చన్ కూడా చూడబోతున్నాం. దీని మీద క్వశ్చన్ ఎలా రావచ్చు గ్రూప్ 1 లో, వస్తే ఎలాంటి ఆన్సర్ రాయాలనేది మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇచ్చేసాను నేను. సో జాగ్రత్తగా వినాలా. ఒకటి, ఆహార భద్రతను తెలుసుకోవచ్చు దీని ద్వారా. రెండోది, ఈ పౌష్టికాహార లక్ష్యాలు పెట్టుకోవడానికి, సరఫరా వ్యవస్థలను ఇంకా ఇంప్రూవ్ చేసుకునేదానికి, వినియోగాన్ని విశ్లేషించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా చూడాలి. సార్, దేశంలో ప్రస్తుతము రైస్ యొక్క పర్ క్యాపిటా అవైలబిలిటీ ఎంత ఉంది? నికర లభ్యత అంటే ఇది అనుకున్నాం కదా. ఈ నికర లభ్యత ఒక్కొక్కడికి ఎలా ఉంది, పర్ క్యాపిటా అవైలబిలిటీ ఎలా ఉంది, నెట్ అవైలబిలిటీని పర్ క్యాపిటా పరంగా చూడబోతున్నాం. సింపుల్ గా ఏం చేస్తామంటే ఒక ఆర్థిక సంవత్సరం తీసుకుంటాము. ఆ ఆర్థిక సంవత్సరంలో నెట్ అవైలబిలిటీ ఎంతో చూస్తాం. నెట్ అవైలబిలిటీ అంటే పైన చెప్పాను మీకు ఫార్ములా ఏంటి: విత్తన మేత వ్యర్థాలను తీసివేసి, ఎగుమతులను తీసివేసి, దిగుమతులను కలుపుకొని నిల్వలో మార్పులను తీసివేస్తే వచ్చేదే నెట్ అవైలబిలిటీ. 2020-21 సంవత్సరంలో రైస్ యొక్క నెట్ అవైలబిలిటీ ఎంత అంటే 1,02,264 టన్నులు. ఓకేనా? టన్స్. దీన్ని ఏం చేద్దామంటే పాపులేషన్ తో డివైడ్ చేద్దాం. ఆ సంవత్సరం ఉన్న పాపులేషన్ తో డివైడ్ చేద్దాం. పాపులేషన్ తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది?
ఒక్కొక్కడికి ఎన్ని కేజీలు అవైలబుల్ ఉందో తెలుస్తుంది పర్ ఇయర్. ఎన్ని కేజీలు అవైలబుల్ ఉంది పర్ ఇయర్ 2020-21లో రైస్ అంటే 73 కేజీ. పర్ డే గ్రామ్స్ లో చూద్దాం. పర్ డేకి వస్తే గ్రామ్స్ కి వచ్చేసింది 200.9 గ్రామ్స్ పర్ డే అవైలబిలిటీ ఉంది. ఏంటి రైస్. దేశంలో 2020-21 నాటికి నెట్ అవైలబిలిటీ ఇన్ టన్స్ ఎంతో తెలుసుకోవాలి. పర్ క్యాపిటల్ లభ్యత పర్ ఇయర్ ఎన్ని కేజీలు ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక రోజు ఎన్ని గ్రామ్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 2020-21లో ఒక్క రోజుకి 20 గ్రాములు, 200 గ్రామ్స్ పర్ డే అవైలబిలిటీ ఉంది. 2021-22కి వస్తే ఎక్కువగా పర్ క్యాపిటల్ అవైలబిలిటీని చూద్దాం పర్ డే. ఓకేనా. అది 190 అయింది చూడండి. 190 గ్రామ్స్కి అయింది. మళ్ళీ 226.5 గ్రామ్స్ పర్ డే అయింది. దిస్ ఈస్ ది లేటెస్ట్ డేటా 2022-23 నాటికి ఈ రోజు వరకు అందుబాటులో ఉన్న లేటెస్ట్ డేటా అవుతుంది. 2022-23 నాటికి మన దేశంలో రైస్ యొక్క పర్ క్యాపిటా అవైలబిలిటీ పర్ డే ఎంత అంటే 226.5 గ్రామ్స్. ఏం చూడాలి సార్ అంటే ట్రెండ్స్ చూడండి. ఇయర్ కూడా ట్రెండ్స్ చూడండి. పర్ ఇయర్ ఎంత దొరుకుతుంది, పర్ డే ఎంత దొరుకుతుంది అనే దానికి సంబంధించిన ట్రెండ్స్ చూడండి. రైస్ 2020-21లో 200 ఉంటే 190కి తగ్గింది, మళ్ళీ పెరిగింది. కన్సిస్టెంట్ గా పెరుగుతలేదు. 1 ఇయర్ తగ్గింది, మళ్ళీ పెరిగింది. ప్రెజెంట్ అయితే 226.5. సేమ్ మేనర్ సిమిలర్ లో వీట్ ఎంత దొరుకుతాయి. 2020-21 సంవత్సరంలో నెట్ అవైలబిలిటీ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్స్. 2021-22లో పెరిగింది. 22-23లో పెరిగింది. కన్సిస్టెంట్ గా పెరుగుతూ వచ్చింది నెట్ అవైలబిలిటీ. పర్ క్యాపిటా పర్ ఇయర్ చూస్తే కన్సిస్టెంట్ గా పెరుగుతూ వచ్చింది. 67 కేజీ కాస్త 68 కేజీ, ఆ తర్వాత 74 కేజీ అయింది. పర్ క్యాపిటా అవైలబిలిటీ పర్ డే చూసినా కానీ కన్సిస్టెంట్ గా పెరుగుతూ వచ్చింది. రైస్ లాగా 2020-21 నుంచి 21-22లో తగల. ఇది కన్సిస్టెంట్ గా పెరుగుతూ వచ్చింది. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఈ రోజుకు అంటే 2022-23 నాటికి ఎంత అంటే 203. ఏది ఎక్కువ ఉంది, రైస్ అవైలబిలిటీ ఎక్కువగా ఉందా లేకపోతే వీట్ అవైలబిలిటీ ఎక్కువగా ఉందా అని అడుగుతాడు. జాగ్రత్తగా వినాలి. నేను ఈ సెషన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను. కింద ఎంసీక్యూస్ ఉన్నాయి, నేను అడిగిన వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. ఉమ్, అట్లాంటి ఇప్పుడు లెఫ్ట్ అవుతాం సార్ అంటారా. ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా ఛాలెంజ్ తీసుకోవడానికి? జాగ్రత్తగా విన్న తర్వాత నేను అడిగిన వాళ్ళు చెప్తారండి. ఎస్ సార్, రెడీగా ఉన్నాం. ఎస్ సార్. రైట్. మాత్రం ఎంతజియాజం ఉంటే మీరు సక్సెస్ అవుతారు. సిగ్గుపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. జాగ్రత్తగా వింటాం, తెలిస్తే చెప్తాం, లేకపోతే లేదు. ఓకేనా. సో చూడండి, రైస్ అవైలబిలిటీ ఎక్కువగా ఉందా లేకపోతే వీట్ అవైలబిలిటీ ఎక్కువగా ఉందని అడుగుతాడు. రైస్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, అదేమో 226 గ్రామ్స్ పర్ డే, ఇది 203 గ్రామ్స్ పర్ డే. ఏది కన్సిస్టెంట్ గా పెరుగుతూ ఉంది అంటే గోధుమ కన్సిస్టెంట్ గా పెరుగుతూ ఉంది. ఇక ఏం చేద్దామంటే అదర్ సిరియల్స్ అంటే రైస్ వీటి మినహాయించినటువంటి మిగిలిపోయి ఉంటాయి కదా. రైస్ వీట్ కాకుండా మిగిలినవి జొన్న, సజ్జ ఎట్సెట్రా. రైస్ వీటి పెద్దవి కాబట్టి వాటిని సెపరేట్గా చూపించాడు, మిగిలిన వాటిని అదర్ సిరియల్స్ అంటున్నాడు. అట్లా ఇట్లా చూస్తే పర్ క్యాపిటా అవైలబిలిటీ ఒకసారి ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీ చూద్దాం. ఫస్ట్ పెరిగి 30.2 కేజీలు పర్ ఇయర్ ఉంది, అది కాస్త 29 అయింది, మళ్ళీ 33కి వచ్చింది. అంటే కన్సిస్టెంట్ గా ఏం పెరుగుతలేదు. సో పర్ డే అవైలబిలిటీ కూడా కన్సిస్టెంట్ గా పెరుగుతలేదు. 2022-23 నాటికి 92.3 గ్రామ్స్ పర్ డే అవైలబిలిటీ ఉంది. మూడిట్లో ఏది ఎక్కువ, రైస్ ఎక్కువ లేకపోతే వీట్ ఎక్కువ లేకపోతే అదర్ సెరియల్స్ ఎక్కువ అని చూసుకోవాలి. 2022-23కు పర్టికులర్ గా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కూడా చూసుకోవాలి. రైస్ ఫస్ట్, గోధుమ సెకండ్, అదర్ సిరియల్స్ థర్డ్ ప్లేస్ లో ఉంది యాజ్ ఆన్ టుడే. ఇప్పుడు టోటల్ సిరియల్స్ అంటున్నాడు. అంటే టోటల్ సిరియల్స్ అంటే మనం పైన చూసినటువంటి క్రాప్స్ లో పల్సెస్ ని తీసేయాలి. నేను చెప్పాను కదా, ఫుడ్ గ్రెయిన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, సిరియల్స్ ప్లస్ పల్సెస్. ఈ పల్సెస్ తీసేశాడు. ఈ పల్సెస్ తీసేసి మొత్తం సిరియల్స్ చూస్తున్నాడు. అదర్ సిరియల్స్ రైస్ ప్లస్ వీట్ చూస్తున్నాడు అనమాట. టోటల్ సిరియల్స్ చూస్తే ఇది అడుగుతాడండి. 2021, 2021, 21, 22, 22, 23లలో చూడండి. టూ 2,33,000, తర్వాత 2,32,000 అయింది, తర్వాత 2,65,000కి వచ్చింది 2022-23 నాటికి. ఓన్లీ సిరియల్స్. దీనికి పల్సెస్ కలుపుకుంటే టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ వస్తాయి.
ఇక్కడ పల్సెస్ వచ్చింది 23,000 టన్నులు. ఈ 23,000 టన్నులు తీసుకెళ్లి ఈ 2,65,144 టన్నులకి యాడ్ చేస్తే టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది, అంతే కదా. సరే, ముందుగా ఓన్లీ సెరిల్స్ చూస్తున్నాను. టోటల్ సెరిల్స్ 2,65,144 టన్నుల ఉత్పత్తి ఉంది, నెట్ అవైలబిలిటీ ఉంది. పర్ ఇయర్ చూద్దాం ఎన్ని కేజీలు అవైలబుల్ ఉంది అంటే. టోటల్ సెరిల్స్ ఇవన్నీ ఇంకా వరి, గోధుమ, అదర్ సెరిల్స్ కలిపితే టోటల్ సెరిల్స్ వచ్చినాయి. 190 కేజీ అవైలబిలిటీ ఉందంట పర్ ఇయర్ ఒక మనిషికి. గ్రామ్స్ లో చెప్పండి, హాఫ్ కేజీ పైనే ఉంది. 521 గ్రామ్, 521.7 గ్రామ్స్ పర్ డే. ఫ్రెండ్స్, ఏం సార్ ఈ డేటాతో మమ్మల్ని చంపేస్తున్నారని మీరు అనుకోకూడదు. ఈ డేటాను ఆనందించడం నేర్చుకున్న వాడే ఎకానమీలో మంచి మార్క్స్ కొట్టేస్తాడు. ఈవెన్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో మీరు ఇది వాడుకున్నట్లయితే ఎక్సలెంట్ మార్క్స్ వస్తాయి మెయిన్స్ రాసేటప్పుడు. బిలీవ్ మీ, జాగ్రత్తగా ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, పల్సెస్ చూసినట్లయితే ఇయర్ వైజ్ చూడండి, 20,000 టన్నుల్లోనే ఉంది కదా. 22, తర్వాత 27, తర్వాత 23. బాగా ఫ్లక్చుయేషన్ చూడండి. 20, 21లో 22,000 టన్నులు ఉంటే మళ్ళీ 23,000కే ఉంది. 27కి పోయింది, మళ్ళీ వెంటనే పడిపోయింది, టపామని పడిపోయింది. సో దెర్ ఈస్ హైలీ వోలటైల్, వోలటిలిటీ చూస్తున్నాం, అస్థిరత్వం చూస్తున్నాం. పర్ ఇయర్ ఎంత మనకి అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది చూడండి. 17 కేజీ పర్ ఇయర్ ఒక్కొక్కరికి పల్సెస్ అవైలబిలిటీ. ప్రోటీన్ మెయిన్ సోర్స్ ఇదే కదా. పర్ గ్రామ్, పర్ డే అవైలబిలిటీ జస్ట్ 47 గ్రామ్స్, 50 గ్రామ్స్ పల్సెస్ అవైలబిలిటీ ఉంది. వెరీ డే, వెరీ పూర్ సిచ్యువేషన్ ఇది. ఈ విషయంలో ఇండియా చాలా డెవలప్ కావాలి. అంటే ఇక్కడ క్లియర్ గా కార్బోహైడ్రేట్స్ ఏమో మనకు బాగా అవైలబిలిటీ రోజుకి 1/2 కేజీ పైనే ఉంది. వెరాజ్ దాంట్లో మళ్ళీ కార్బోహైడ్రేట్స్ లో అదర్ సిరియల్స్ వాడుకునే వాళ్ళు తక్కువ, రైస్ వీటి ఎక్కువ వాడుకునే వాళ్ళు ఎక్కువ. అదర్ సిరియల్స్ వాడుకోవాలి, వాటిలో మిల్లెట్స్ ఉంటాయి, ఆ మిల్లెట్స్ వాడుకోవాలి. సరే, ఈ ప్రోటీన్ విషయంలో మాత్రం మనకు 47 గ్రామ్స్ పర్ డే అవైలబిలిటీ ఉంది. మొత్తం కలిపి చూద్దాం, సెరియల్స్ ప్లస్ పల్సెస్ కలిపితే టోటల్ ఫుడ్ గ్రెయిన్స్. ఇది అడుగుతాడు ఫ్రెండ్స్ మీకు. 2022-23 నాటికి దేశంలో పర్ ఇయర్ ఫుడ్ గ్రెయిన్స్ అవైలబిలిటీ ఎంత? పర్ ఇయర్ 207.6 గ్రాములు, పల్సెస్ అయితేనేమి సెరియల్స్ అయితేనేమి. ఇది దేశంలో పర్ ఇయర్ అవైలబిలిటీ. పర్ డే అవైలబిలిటీ ఎంత? 568.8 గ్రామ్స్ పర్ డే అవైలబిలిటీ ఉంది. ఫ్రెండ్స్, ఇది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యాంగిల్లో ఎగ్జామినర్ అడిగితే మాత్రం మీకు మంచి మార్క్స్ వస్తాయి. అడగడు అని గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ ఎకనామిక్ సర్వే 24-25. దాన్ని విశ్లేషించుకుంటూ వస్తున్నాను నేను జాగ్రత్తగా, మీకు ఉపయోగకరమైన కోణంలో. టైం తీసుకున్నప్పటికీ మీరు మళ్ళీ దీనికి నోట్స్ రాయటం అట్లాంటివి చేయొద్దండి. హ్యాపీగా నేను టైం తీసుకుంటున్నాను, మీరు కేటాయించాల్సిన టైం నేను తీసుకుంటున్నాను, నోట్స్ మీకు ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. మీరు జస్ట్ కేర్ఫుల్గా వింటాం, మల్టిపుల్ టైమ్స్ ఈ పీడిఎఫ్ని ప్రింట్ తీసుకొని చదువుకోవటమే మీ బాధ్యత. నౌ ఇట్స్ టైం. ఎవరు చెప్తారు? రాధా నిత్య గారు చెప్పండి మేడం. రాధా నిత్య గారు చెప్పాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి మేడం మీరు. ఆర్థిక సర్వే, నేను అందరిని అన్మ్యూట్ చేశాను, ఎవరినైతే అడిగానో వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. దయచేసి చూద్దాం ఎంత ఎఫెక్టివ్ గా వింటున్నారో తెలుస్తుంది. అందరిని అడిగితే నాయిస్ వస్తుంది, అందుకని. ఆర్థిక సర్వే 24-25 ప్రకారం 2022-23లో అత్యధిక పర్ క్యాపిటా నెట్ అవైలబిలిటీ కలిగిన ఆహార ధాన్యం ఏది? ఫుడ్ గ్రెయిన్ ఏది? మేడం చెప్తారా? రాధా నిత్య గారు. హలో, చెప్తారా సార్ మేడం? సార్ నేను ఇప్పుడే జాయిన్ సార్. ఇప్పుడు జాయిన్ అయ్యారా? సరే, జ్యోతీశ్వరి కొంచె గారు చెప్తారా మేడం? జ్యోతీశ్వరి గారు. అదర్ సెరియల్స్, మ్మ్. ఇతర ధాన్యాలు. అత్యధిక పర్ క్యాపిటా అవైలబిలిటీ, అత్యధిక పర్ క్యాపిటా అవైలబిలిటీ కలిగినటువంటి క్రాప్. రైస్ పర్ సార్, క్యాపిటా రైస్. రైస్ 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 రైస్. సార్. రైస్ ఇప్పుడే వీట్ చెప్పాను. సార్.
రైస్ Wheat సార్. కాదండి, రైస్. wheat కాదు. ఇక్కడ ఒకసారి రైస్. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్ తీసుకున్నా, రైస్. ఏ తీసుకున్నా కానీ రైస్ ఎక్కువ ఉంది చూడండి. 82.7 kg పర్ ఇయర్ ఉంది ఇది. ఏది? రైస్. 226. వీట్ 74. తర్వాత 203. అదర్ సిరీల్స్ చెప్పారు, జస్ట్ 33 kg ఉంది. కరెక్ట్. మ్యూట్ చేసుకోండి అమ్మా. టోటల్ సిరీల్స్ 190 ఉంది. దయచేసి కేర్ఫుల్ గా వినాలి. అత్యధిక పర్ క్యాపిటా అవైలబిలిటీ, నెట్ అవైలబిలిటీ కలిగిన ఫుడ్ గ్రెయిన్ ఏది అంటే ఏది చెప్పాలి? బియ్యం. రైస్. రైస్ ఇస్ ది ఆన్సర్. దెన్ నేను అడిగిన వాళ్ళు చెప్పండి, అందరూ వద్దండి. 2022-23లో భారతదేశంలో మొత్తం ఆహార ధాన్యాల పర్ క్యాపిటా నికర లభ్యత ఎంత? కేజీస్ లో ఇచ్చాడంటే ఇయర్కి అడుగుతున్నాడని అర్థం. నేను అడిగిన వాళ్ళే చెప్పాలి. పావని మేడం చెప్పండి మేడం. పావని షాహుకారి గారు. ఆప్షన్ బి సార్. ఆప్షన్ బి. మొత్తం ఆహార ధాన్యాల పర్ క్యాపిటా అవైలబిలిటీ 207.6 గ్రామ్స్. ఎక్సలెంట్. ఇది దిస్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ దిస్ క్లాస్. టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ లో ఏమేమి ఇన్వాల్వ్ ఉంటాయి మేడం చెప్పండి, మీరే చెప్పండి మేడం, పావని మేడం. టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సిరల్స్ పల్సెస్ సార్. సెరల్స్, పల్సెస్. రైట్, సూపర్. రైట్ అండి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? అమర్ గారు చెప్పండి. అమర్ గారు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఈ క్రింది వాటిలో ఏ పంట యొక్క పర్ క్యాపిటల్ లభ్యత 21-22 నుంచి 22-23 వరకు తగ్గింది? చెప్పండి అమర్ గారు. పల్సెస్ సార్. పల్సెస్ అవైలబిలిటీ తగ్గింది. పల్సెస్ సార్. వెరీ గుడ్ అండి, సూపర్. పల్సెస్ అవైలబిలిటీ తగ్గింది. ఇక్కడ చూసినట్లయితే 19.6 కాస్త 17.2 అయింది పర్ ఇయర్ చూస్తే. 19.6 కాస్త పర్ డే అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్ గా. పల్సెస్ ఒక్కటే తగ్గింది అవైలబిలిటీ. ఇన్ఫాక్ట్ మేజర్ ప్రాబ్లం మనం పల్సెస్ లోనే ఫేస్ చేస్తున్నాం పర్ క్యాపిటల్ అవైలబిలిటీ పరంగానే మనం ఇప్పుడే డిస్కస్ చేసాము. దిస్ ఇస్ పల్సెస్. అబ్సల్యూట్లీ రైట్. దీన్ని ఎవరు చెప్తారు? ఎనీబడి? ఎవరు చెప్తారండి ఇది? మీరే వాలంటీర్కి రావాలి. 22-23లో సిరిల్స్ యొక్క పర్ క్యాపిటల్ లభ్యతను అసెండింగ్ ఆర్డర్లో అంటే పెరుగుదల క్రమంలో ఏర్పాటు చేయండి. గోధుమలు, ఇతర ధాన్యాలు గోధుమలు, ఇతర ధాన్యాలు, గోధుమలు, బియ్యము. ఏ సార్. అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్. ఇతర ధాన్యాలు, బియ్యం సార్, గోధుమలు, బియ్యం. బియ్యము. బి is సార్. the ఆప్షన్ answer. బి. B answer. ఇప్పుడే చెప్పాను కదా. అదర్ సిరియల్స్ ఎంత అండి? జస్ట్ క్వాంటిటీ ఇదిగోండి 46,000 టన్స్. తర్వాత వీట్ 103,000 టన్స్. ఇది 115,000 టన్స్. సో అదర్ సిరియల్స్, వీట్ అండ్ రైస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్త చూడండి, చూడటానికి ఏముందిలే ఈ డేటాలో అన్నట్టుగా ఉంటుంది, బట్ అందులోకి వస్తే తెలుస్తుంది. క్వశ్చన్ వచ్చేసరికి అర్థం ప్రాబ్లమాటిక్ గా తయారవుతుంది. దెన్ మ్యూట్ చేసుకోండి అమ్మా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూట్ చేసుకోవాలి, ఓన్లీ మిగతా వాళ్ళే రెస్పాండ్ కండి. దెన్ 22-23లో టోటల్ సిరీల్స్ యొక్క నికర లభ్యత ఎంత? టోటల్ సిరీల్స్ యొక్క నికర లభ్యత మీకు ఇది చూడలేదు యాక్చువల్గా. మీకు ఇక్కడ మనం చూసాం టోటల్ సిరీల్స్, ఓన్లీ సిరీల్స్ ఎక్స్క్లూడింగ్ పల్సెస్ అని అర్థం. టోటల్ సిరీల్స్ ఎంత ఉన్నాయంటే 2,65,144 టన్స్ అవైలబిలిటీ ఉంది మనకి. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టోటల్ సిరీల్స్ 2.65 క్రోర్స్ ఆఫ్ టన్స్ అవైలబిలిటీ ఉంది. ఈ క్రింది వాటిలో ఏది నిజమైంది? ఒకసారి రెస్పాండ్ కండి. 2022-23లో పప్పుల లభ్యత గోధుమల కంటే ఎక్కువ. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? నాట్ కరెక్ట్. రాంగ్ సార్. నో సార్. Wrong, sir. రాంగ్ ఆన్సర్. రాంగ్ బియ్యం సార్. లభ్యత 2022-23లో తగ్గింది అంటున్నాం. ఈజ్ ఇట్ రైట్?
పెరిగింది నాట్ పర్- కరెక్ట్. అవును పెరిగింది సార్. సార్ ఆహారం అవైలబిలిటీ ఉంది. గోధుమల పర్ క్యాపిటల్ లభ్యత 3 సంవత్సరాల్లో స్థిరంగా పెరిగింది. కరెక్ట్ కరెక్ట్ సార్. ఎస్ సార్ కరెక్ట్ ఎస్ సార్ సార్ Exactly right. ఇతర ధాన్యాలు రుణాత్మక వృద్ధిని నమోదు చేశాయి అనేది కూడా తప్పే. Then ఆహార ధాన్యాల నికర లభ్యత నెట్ అవైలబిలిటీ అంటే ఏంటి ఫార్ములా? సి సార్ సి సార్. స్థూల స్థూల ఉత్పత్తి ఉత్పత్తి మైనస్ నుంచి వేతన మార్పులు. అవును, వేల nice. వ్యర్థాలు Very- ఎగుమతులు ప్లస్ ఎగుమతులు మైనస్ నిల్వ. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి, మ్యూట్ చేస్తాను. 20. బి ఎందుకంటే బి. బి సార్. సరే సరే, ఇది మ్యూట్ అవ్వట్లేదు, దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి ఒకసారి. మ్యూట్ చేసుకోండి అమ్మా, ఎవరు మాట్లాడొద్దు ఇంకా. ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరంలో బియ్యం యొక్క పర్ క్యాపిటల్ లభ్యత అత్యల్పంగా ఉంది అంటున్నాడు? ఏ ఇయర్ లో ఉందండి? బి సార్ బి సార్. 21-22లో తక్కువ ఉంది, చూసుకోండి. అది చెప్పాం కదా, ఇయర్ తగ్గింది మళ్ళీ పెరిగింది అని చెప్పేసి. సరే, నవ్ ఐఎమ్ మూవింగ్ టు అనదర్ కన్సెప్ట్ రిలేటింగ్ టు క్రాప్స్ ఓన్లీ. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, ఎవ్వరు మాట్లాడొద్దు, జాగ్రత్తగా వినండి. వచ్చింది, ఆప్షన్ వచ్చింది. సరే, నేనే మ్యూట్ చేశాను, జాగ్రత్తగా వినాలి. సరే, క్రాపింగ్ ప్యాటర్న్ నెక్స్ట్ టాపిక్ ఇది. క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏంటో చూద్దాం. పంటల తీరు అంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనము పంటలు 3 రకాలుగా పెంచవచ్చండి. ప్రధానంగా 2 రకాలు. ఒకటి మోనోక్రాపింగ్. ఏం చేస్తాడంటే 1 క్రాప్ ఎవ్రీ సీజన్, ఒక్క సీజన్ కి 1 క్రాపే వేస్తాడు. సాధారణంగా ఇండియాలో చేసే పని ఏంటి అంటే మోనోక్రాపింగ్. ఫస్ట్ సమ్మర్ తర్వాత రైనీ సీజన్ వచ్చిన వెంటనే ఖరీఫ్ లో రైస్ వేస్తాడు, తర్వాత వెంటనే రబీలో గోధుమ వేసేస్తాడు, కథ. మోనోక్రాపింగ్ స్టైల్ ఉంది, 1 క్రాప్ ఎవ్రీ సీజన్. వాట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్? ఈజీ టు మేనేజ్, మేనేజ్ చేయడం చాలా ఈజీ, బట్ కెన్ హార్మ్ సాయిల్ ఓవర్ టైం. ఇలాగే చేసుకుంటూ పోతే సాయిల్ ఫెర్టిలిటీ పోతుంది, కొన్నాళ్ళకి అది చౌడు భూమిగా తయారవుతుంది. అట్లా కాకుండా మల్టిపుల్ క్రాపింగ్ మెథడ్ ఉంది. మల్టిపుల్ క్రాపింగ్ మెథడ్లో ఏం చేస్తారంటే గ్రో 2 or more crops పర్ ఇయర్. ఒక సంవత్సరంలో 2 లేదా అంతకంటే ఎక్కువ క్రాప్స్ ని పండిస్తాడు. సపోజ్ దీంట్లో స్టైల్స్ ఉన్నాయి. మిక్స్డ్ క్రాపింగ్ స్టైల్ అంటాం. మిక్స్డ్ అంటే ఏంటి అంటే ఒకేసారి డిఫరెంట్ క్రాప్స్ సైమల్టేనియస్లీ 2 పంటలు పండిస్తాడు. ఎస్, ఇట్ డైవర్సిఫైస్ హార్వెస్ట్, అది డైవర్సిఫై చేస్తుంది. అట్లా కాకుండా ఇంటర్ క్రాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. మిక్స్డ్ క్రాపింగ్ కాకుండా ఇంటర్ క్రాపింగ్. ఇంటర్ క్రాపింగ్ ఏం చేస్తాడంటే ఒక రోలోనేమో, అంటే ఒక రోలో రైస్, ఇంకో రోలో గోధుమ, ఒక రోలో రైస్, ఇంకో రోజు గోధుమ, అట్లా క్రాప్స్ ఇన్ స్పెసిఫిక్ రో ప్యాటర్న్స్ పండిస్తారు. సో దీనివల్ల రిసోర్సెస్ ని, స్పేస్ ని లేదా ల్యాండ్ ని ఎఫిషియెంట్ గా ఉపయోగించుకోవడానికి కుదురుతుంది. ఇంకొంతమంది సీక్వెన్షియల్ ఆర్ రిలే క్రాపింగ్ మెథడ్ ని ఉపయోగిస్తాడు. ఈడు ఏం చేస్తాడంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్ ఓవర్లాపింగ్ క్రాప్స్ వేస్తేస్తాడు. మ్యాక్సిమైజెస్ గ్రోవింగ్ టైం పర్ ఇయర్ అని చెప్తాం. సో ఈ విధంగా ఈ మోనోక్రాపింగ్ అనేది వెరీ హార్మ్ఫుల్ స్టైల్. మల్టిపుల్ క్రాపింగ్ అనేది వెరీ బెనిఫిషియల్. ఎయిదర్ మిక్స్డ్, ఎయిదర్ ఇంటర్ క్రాపింగ్ ఆర్ సీక్వెన్షియల్ ఆర్ రిలే మెథడ్స్ అనేవి బాగుంటాయి. సో ఏంటి ఇంతకీ క్రాపింగ్ ప్యాటర్న్ అంటే? పంటల తీరు అంటే ఏంటి? ఒక భూమిలో పండించే వివిధ పంటల సమయ ఆధారిత ప్రణాళికనే పంటల తీరు అని పిలుస్తాం. ఒక సంవత్సరంలో రైతు తనకున్న భూమిలో ఎన్ని పంటలు వేస్తున్నాడు? ఒకటే పంట వేస్తున్నాడా? ఒక సీజన్ లో ఒకే పంట, ఇంకో సీజన్ లో ఇంకో పంట, అట్లా వేస్తున్నాడా? మిక్స్డ్ క్రాపింగ్ అనుసరిస్తున్నాడా, లేదా ఇంటర్ క్రాపింగ్ అనుసరిస్తున్నాడా, సీక్వెన్షియల్ రీలోని అనుసరిస్తున్నాడా, వివిధ రకాల పంటలు పండిస్తున్నాడా, ఒకే రకమైన పంట పండిస్తున్నాడా అని తెలియజేసేదాన్నే క్రాపింగ్ ప్యాటర్న్ అంటాము. ఎల్లప్పుడూ ఒకే రకమైన పంట కాకుండా వివిధ రకాల పంటలు పండించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఉదాహరణకు నేల ఫలవంతత ఇంక్రీజ్ అవుతుంది, నష్టాలను తట్టుకునే సామర్థ్యం కూడా వస్తుంది. సపోజ్ వరి వేసాడు, అనుకోకుండా ఒక తెగులు వచ్చింది, లేదా మిరప వేసారు అందరూ, అనుకోకుండా తెగులు వచ్చింది, మొత్తం కొలాప్స్. అట్లా కాకుండా ఆయన మిరపతో పాటు ఇంకో క్రాప్, సే ఫర్ ఎగ్జాంపుల్ కంది పండించాడు అనుకోండి, ఆ కంది అతన్ని ఆ ఇయర్ సేవ్ చేస్తుంది. ఇట్లా తనకున్న పొలంలోనే వివిధ పంటలను పండించేటటువంటి ప్రణాళికను రైతు అనుసరించాలి. ఒకే విధమైన పంటను నమ్ముకొని తనకున్నటువంటి పొలంలో పండించడం సరైన పద్ధతి కాదు అని ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, మనం ఒకటి చెప్పుకున్నాము.
మన ఇండియాలో 2017లో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు జియోలాజికల్ సర్వే వాళ్ళు ఒక సర్వే చేశారట. వాళ్ళకి ఏముంది, డబ్బున్నోళ్ళు ప్రపంచ దేశాలన్నింటినీ సర్వే చేస్తారు. మనకు వాళ్ళు ఏం చెప్తారంటే మన దేశంలో నెట్ షోన్ ఏరియా అంటే నికర పంట భూమి అంటే మనకు తెలిసిపోయింది ఫస్ట్ క్లాస్లోనే. మన దేశంలో వ్యవసాయ భూమి ఎంత అంటున్నారు? 179.8 మిలియన్ హెక్టార్స్ అంటున్నారు. 180 మిలియన్ హెక్టార్స్ అనుకోండి. ఇది ప్రపంచ నికర పంట సాగు విస్తీర్ణంలో 9.6% అట. ఇంత మొత్తం వ్యవసాయ భూమితో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. నేను ఫస్ట్ డేలోనే చెప్పాను మీకు, వ్యవసాయ భూమిని అత్యధికంగా కలిగిన దేశంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని. సరే, వ్యవసాయ భూమి అయితే బాగుంది, ఓకే. మరి పంటల సాగు అనేది మన దేశంలో అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. అతను రైస్ వేస్తాడా, గోధుమ వేస్తాడా, ఒకేసారి రెండు కలిపి పండిస్తాడా అనే దాన్ని కొన్ని సర్టన్ కండిషన్స్ డిసైడ్ చేస్తున్నాయి. ముఖ్యంగా శీతోష్ణ స్థితి పరిస్థితులు ఇవే మెయిన్. తర్వాత కమత పరిమాణం, ల్యాండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ పంటలు ఇంటర్ క్రాపింగ్ ఇట్లా డిఫరెంట్ చేయొచ్చు. తక్కువ ఉంటే ఏం చేస్తాడు పాపం, చేయలేడు. ప్రైసెస్ కూడా డిసైడ్ చేస్తాయండి. ధర ఎక్కువ ఉందనుకుంటే డిఫరెంట్ క్రాప్స్ పండిస్తాడు. ప్రాఫిట్, ప్రభుత్వ విధానం ఎలా ఉంది, ఇలాంటి రకరకాల కారకాలు పంటల తీరును ప్రభావితం చేస్తాయి. పంట తీరు వల్ల ఒక బెనిఫిట్ ఏంటి అంటే, ఒకవేళ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కానీ, నష్టాలు వచ్చినా కానీ వాటిని తట్టుకునే విధంగా రైతులను తయారు చేస్తుంది ఈ వైవిధ్యమైనటువంటి పంటల తీరు. మనం పైన చెప్పుకున్నటువంటి మిక్స్డ్ క్రాపింగ్ కానీ, ఇంటర్ క్రాపింగ్ కానీ, సీక్వెన్షియల్ రిలే మెథడ్ కానీ రైతుకు సహాయకరంగా ఉంటాయి. ఓకేనా? సరే, ఇండియాలో ఇండెక్స్ ఆఫ్ క్రాప్ డైవర్సిఫికేషన్ ని భారత ప్రభుత్వం గణిస్తుంది. ప్రధాన రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలకు కాదు, అండ్ ఓవరాల్ గా ఇండియాకు. ఇండెక్స్ ఆఫ్ క్రాప్ డైవర్సిఫికేషన్ ని ఇండియన్ గవర్నమెంట్ లెక్కిస్తూ ఉంది. రాష్ట్రాల వ్యాప్తంగా పంట సాగు తీరులో ఏమైనా ప్రధాన మార్పులు వచ్చాయా లేదా తెలుసుకునేందుకు ఇండియన్ గవర్నమెంట్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ ను రూపొందించి గణించడం జరుగుతుంది. దీన్ని గ్రిప్స్ అండ్ మార్టిన్ మెథడ్ లో దీన్ని క్యాల్కులేట్ చేస్తారు. ఫ్రెండ్స్, ప్రతిదీ అఫీషియల్ సోర్స్, జాగ్రత్తగా ఉండాలి. గ్రిప్స్ అండ్ మార్టిన్ మెథడ్. ఈ గ్రిప్స్ అండ్ మార్టిన్ మెథడ్ లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ రూపొందిస్తే దాని వాల్యూ 0 నుంచి 1 మధ్యలో ఉంటుందట. 0 to 1 విలువ ఎక్కువ ఉందనుకోండి, అంటే 0.5 కంటే 0.60 విలువ ఎక్కువ ఉన్నది కదా, ఇది ఎక్కువ ఉంటే ఇట్లా ఎక్కువ వైవిధ్యం ఉన్నట్టు, అంటే డిఫరెంట్ క్రాప్స్ పండిస్తున్నట్టు. తక్కువ ఉందనుకోండి, 0.350 ఉందనుకోండి, తక్కువ వైవిధ్యం ఉందని అర్థం. ఛత్తీస్గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ అన్ని నార్థన్ స్టేట్సే. ఈ రాష్ట్రాల్లో పంట వైవిధ్యం గతంతో పోల్చుకుంటే క్షీణిస్తుంది. ముఖ్యంగా ఒడిశాలో క్షీణత మాత్రం మామూలుగా లేదు. ఈ ఒడిశాలో క్షీణత చాలా ఎక్కువగా ఉంది. దేశంలో అత్యధిక పంట వైవిధ్య సూచి నష్టం, అంటే అక్కడ మోనోక్రాపింగ్ ఎక్కువ ఉందని అర్థం. పంట వైవిధ్యం బాగా క్షీణించిన రాష్ట్రం ఏది దేశంలో అంటే ఒడిశా. ఒడిశాలో 1994లో ఈ సూచి 0.740 ఉందట. 5.6 వచ్చింది. 10 years కి 703కి తగ్గిపోయింది. ఇంకో 5 years కి ఏకంగా ఇంకా చూడండి 0.380కు పరిమితమై 14-15లో 0.340కు పడిపోయిందట. అంటే దేశంలో పంట వైవిధ్యం ఎక్కువగా క్షీణిస్తున్న రాష్ట్రం ఒడిశా. హిమాచల్ ప్రదేశ్ అండ్ జార్ఖండ్ అనే రెండు రాష్ట్రాలు మాత్రం పంట వైవిధ్య సూచిని మెరుగుపరుచుకున్నాయి. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ప్రపంచం మొత్తం నికర పంట విస్తీర్ణంలో మనది 9.6%. ఫస్ట్ ప్లేస్ వీఆర్. పంటల వైవిధ్యానికి చాలా అవకాశం ఉంది. మనం డిఫరెంట్ స్టైల్స్ లో పండించుకోవచ్చు. వ్యవసాయాన్ని సుస్థిరమైన పద్ధతిగా లాభదాయకమైన ఆర్థిక కార్యకలాపంగా మార్చాలి అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ ఆర్ క్రాపింగ్ ప్యాటర్న్ అనే దాన్ని మార్చుకోవాల్సిందే. అంత రైస్ పండించడం, అంత వీట్ పండించడం, లేకపోతే అంత మిర్చి పండించడం అట్లాంటివి కాదు. డిఫరెంట్ క్రాప్స్ ను పండిస్తూ వెళ్ళాల్సిన అవసరం ఉంది అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దీని మీద నేను ఈరోజు గ్రూప్ 1 క్వశ్చన్ తయారు చేయలేదు కానీ, బట్ ఖచ్చితంగా క్రాపింగ్ ప్యాటర్న్స్ మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇటు యూపీఎస్సీలో కానీ, ఇటు ఏపీఎస్సీ మెయిన్స్లో కానీ, గ్రూప్ 1 మెయిన్స్లో క్రాపింగ్ మ్యాటర్ మీద క్వశ్చన్ ఉంటుంది. దీని మీద క్వశ్చన్ మీరే రూపొందించి నాకు ఆన్సర్ పంపించాలి. ఎవరు పంపిస్తారో చూద్దాం రేపు. బట్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు డీల్
గ్రూప్ 1 సెషన్ టుడే ఆన్ నెట్ అవైలబిలిటీ ఆఫ్ దిస్ ఫుడ్ గ్రైన్స్ మీద గ్రూప్ 1 క్వశ్చన్ నేను డిస్కస్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రూప్ 2. ఓకేనా? సరే ఫ్రెండ్స్.